జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేడ్వర్గము అంతరింపగా హరిషేడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై ఈ అవకాశం ఇచ్చిన బాబాకి శతకోటి ధన్యవాదాలు మీకు జై బాబా అండి జై బాబా అండి పద్మావతి గారు బాబాను చక్కగా ఆహ్వానించారు ధన్యవాదాలు ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మన ఈసారి అయితే సంకీర్తన చేయనంటున్నారు అది స్పీచ్ కేమో మళ్ళా శారద గారు ఉన్నారండి ఇవాళ అందుకోసం ఏమనుకోకూడదు జై బాబా ఇప్పుడు మనకి సంకీర్తనలో భాగంగా సులోచన గారు సంకీర్తన చేయాలండి సులోచన మేడం జై బాబా అంకుల్ జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की జై తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరచాను బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరచాను బాబా మేరెను నామస్మరణము బాబా మేరను నామస్మరణము భయమను వాకిట తలచాను తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు లేనే లేని వెతలకు వగచి మోమున నగవును విడిచాను లేనే లేని వెతలకు వగచి మోమున నగవును విడిచాను చిన్మయమగుని రూపము తలచి చిన్మయమగుని
రూపము తలచి చిరునగవులతో పిలిచాను. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు ప్రియుడవు నీవు. తల్లివి నీవు. మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు. మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు. నీ కానుకలగు భవరోగాలను, నీ కానుకలగు భవరోగాలను భరించగమము దీవించు. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు ప్రియుడవు నీవు. తల్లివి నీవు. స్మరణకు తనువక సాధనమే కదా, తనువును తడికెలు కానీకు. స్మరణకు తనువక సాధనమే కదా, తనువును తడికెలు కానీకు. మెహరు శ్రీ నిన్ను ప్రార్థించినని, మెహరు శ్రీ నిన్ను ప్రార్థించినని చిటికెడు ప్రేమను ప్రసరించు. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు ప్రియుడవు నీవు. తల్లివి నీవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అపరావ్ అంకుల్ జై మెహర్ బాబా మీకు. ఏవో అండి, చాలా చక్కగా సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక సంగీతం చేయాలి, తర్వాత లక్ష్మీ పండగేశ్వర సంగీతం రెడీగా ఉండాలండి. సిద్ధలక్ష్మి గారు. బాబా అండి. జై బాబా. అప్పారావు జై గారు బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదా నీ మదిలో గాంచగదో. ప్రేమ కదే మూలం మదిలో గాంచగదో. ప్రేమ కదే మూలం. ఒకే దైవం ఒకే నామం, ఒకే మార్గం అదే స్వర్గం. తికమకలైతే తిరోగమనం. మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మెహరుని చేర్చగనో చలేవు. బాబా భాషమిదే, ప్రేమిక సూత్రమిదే. బాబా భాషమిదే, ప్రేమిక సూత్రమిదే. సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో. ప్రేమ కదే మూలం. ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము,
ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము అనుభవమైతే అదే మోక్షం. అనుభవమైతే అదే మోక్షం. పుజారి వరాలు ఫలించగలేవు, పుజారి వరాలు ఫలించగలేవు. మెహరుని వరమే శాశ్వతం. బాబా భాష్యమిదే, ప్రేమిక సూత్రమిదే. బాబా భాష్యమిదే, ప్రేమిక సూత్రమిదే. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో. ప్రేమకదే మూలం. అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ. అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ. భ్రమకు గురైతే భయానకమౌ. భ్రమకు గురైతే భయానకమౌ. సుఖాన ప్రయాణం సాగించు విధానం. సుఖాన ప్రయాణం సాగించు విధానం. మెహరుని స్మరణలో సాగిపో. బాబా భాష్యమిదే, ప్రేమిక సూత్రమిదే. బాబా భాష్యమిదే, ప్రేమిక సూత్రమిదే. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో. ప్రేమకదే మూలం. మదిలో గాంచగదో. ప్రేమకదే మూలం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జయబాబు అండి, చక్కగా సంగీతం చేశారు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు సంగీతం చేయాలండి. తర్వాత దినేష్ రెడీగా ఉంటారు సంగీతం. అవతార్ మెహర్ బాబా की जय. లోకాల నేలే చల్లనయ్యా మా పాలి రావయ్యా. పిలచిన పలికే స్వామివయ్యా. కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे. बाबा हरे मेहर बाबा हरे, जय जय बाबा हरे. लोकाल नेले चల్లనయ్యా మా పాలి రావయ్యా. పిలచిన పలికే స్వామివయ్యా. కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా. ఆలనకైనా పాలనకైనా నిన్నే నమ్మితి. బాబా నీవే మాగతి. ఆలనకైనా పాలనకైనా నిన్నే నమ్మితి. బాబా నీవే మాగతి.
కరుణించవయా కృపజూపవయా ఓ కృపామయా మమ్ము బ్రోవరావయా బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే రక్షణనొసగే భారము నీదని శిరము వంచితి బాబా శరణు వేడితి రక్షణనొసగే భారము నీదని శిరము వంచితి బాబా శరణు వేడితి దయ చూడవయా దరి చేర్చవయా ఓ దయామయా మమ్ము బ్రోవరావయా బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే లోకాల నేలే చల్లనయ్యా మా పాలిరావయ్యా పిలచిన పలికే స్వామివయ్యా కావరావయ్యా మమ్ము బ్రోవరావయ్యా బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే బాబా హరే మెహర్ బాబా హరే జయ జయ బాబా హరే అవతార్ మెహర్ బాబాకి జయ అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా అమ్మ, జై బాబా, చక్కగా సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు దినేష్ ఒక సంకేతం చేస్తారు. తర్వాత జయశ్రీ గారు రెడీగా ఉండాలి, ప్రకాష్ రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. దినేష్. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమిక జన హృదయాలయవాసి, ప్రేమిక జన హృదయాలయవాసి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, సర్వలోకమున అధిపతి నీవే, సర్వలోకముల అధిపతి నీవే, సృష్టి స్థితి లయ కారణమీవే, పతితుల పాపుల కాచిన దీవే, పతితుల పాపుల కాచిన దీవే, ఆనందమయులకు ఆర్తివి నీవే, ఆనందమయులకు ఆర్తివి నీవే, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, తలపుల నిండిన సర్వాంతర్యామి, మనసు దోచితివి ఆంతర్యమేమి, తలపుల నిండిన సర్వాంతర్యామి, మనసు దోచితివి ఆంతర్యమేమి, ఎంత పిలచినా బాబా
ఎంత పిలచినా పలుకవదేమి, ఎంత పిలచినా పలుకవదేమి, మెహరు మెహరు శ్రీ మెహరు బాబా, మెహరు మెహరు శ్రీ మెహరు బాబా, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అంకుల్, దినేష్ థ్యాంక్ యూ. అందరికీ జై దినేష్ బాబా. చాలా చక్కటి సంఖ్య చేసావమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి మేడం ఈమె జయశ్రీ గారు సంగీత తయారీ, తర్వాత ప్రకాష్ రావు గారు సంగీతం రెడీ ఉన్నారు. ఒన్నూరు జయశ్రీ గారు, జయశ్రీ మేడం, జై బాబా. ప్రకాష్ రావు గారు చేయండి మీరు ఈ లోపల. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। जय जय जगदीशा, जय हर मेहरुबा, जय जय जगदीशा, जय हर मेहरुबा, प्रियमुन ब्रोवुमा सनातनावतारी, जय जय जगदीशा, जय हर मेहरुबा, మనసు నీ పైన మరలిన చాలుగా, మనసు నీ పైన మరలిన చాలుగా, చెడులై చిందరయై మందలుగా పోవుగా, చెడులై చిందరయై మందలుగా పోవుగా, జయ పురుషోత్తమా కరుణా ప్రభాకరా, జయ జయ జగదీశ, జయ హర మెహరుబా, ప్రియమున బ్రోమా సనాతనావతారీ, జయ జయ జగదీశ, జయ హర మెహరుబా, తల్లివి తండ్రివి దైవము నీవయ్యై, తల్లివి తండ్రివి దైవము నీవయ్యై, జగతికి పర్వంబై సర్వంబుగనుండగా, జగతికి పర్వంబై సర్వంబుగనుండగా, తనువై సంతసమై సదానందముండగా, జయ జయ జగదీశ, జయ హర మెహరుబా, ప్రియమున బ్రోవుమా సనాతనావతారీ, జయ జయ జగదీశ, జయ హర మెహరుబా, మదిలో నీ స్మరణ తలచిన హాయిగా, మదిలో నీ స్మరణ తలచిన హాయిగా, హృదయము సంద్రములై పొంగి పొంగి పారగా, హృదయము సంద్రములై పొంగి పొంగి పారగా, ఏమది తెలియదుగా నీదు నామ ప్రభావము, జగ జగ జగదీశ ప్రియమున ప్రోవుమా సనాతనావతారీ, జయ జయ జగదీశ, జయ హర మెహరుబా, ఓ ప్రియజనులారా చేయుడి నామము, ఓ ప్రియజనులారా
చేయుడి నామము శ్రీహరి మేహరుడై జగతికి నరుదించగా శ్రీహరి మేహరుడై జగతికి నరుదించగా సంధ్య మేలరా సత్యదేవుడితడేగా జయ జయ జగదీశ జయ హర మెహరుబా ప్రియమున బ్రోవుమా సనాతనావతారీ జయ జయ జగదీశ జయ హర మెహరుబా జై బులో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ జై అప్పారా బాబా గారు జై బాబా అప్పారా చక్క గారు జై సంగీత బాబా చేశారు. జై బాబా జై సార్, బాబా జై బాబా చక్క సంగీత చేశారు. జై బాబా. ఇప్పుడు జయశ్రీ గారు మీరు ఒక సంగీత చేయండి. జై బాబా సార్, వినిపిస్తుందా? వినబడుతుందమ్మా. జై జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది ఈ దాసునికి. సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది ఈ దాసునికి. హృదయాన ప్రేమతో పిలిచాను సాయుజ్యముకై, పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై. హృదయాన ప్రేమతో పిలిచాను సాయుజ్యముకై, పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై. అర్హుడను కానా తెలుపుమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా, ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా. అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా, ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా. ఆదుకున రావా సుందరా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించే గాన విలోల. అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించే గాన విలోల. ప్రేమ గీతాలతో అలరించే నా హృదయశ్రీ, జన్మరాహిత్యము నాకేలనో మెహరశ్రీ. ప్రేమ గీతాలతో
అలరించిన హృదయశ్రీ జన్మరాహిత్యము నాకేలను మెహరశ్రీ పాడుకో నిమ్ము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యము నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై జై బాబా. బాబు అండి. జయశ్రీ గారు చక్కగా పాడారు. ఆ ఫోటోలో జై ఎవరు మనవడా మనవరాలా? మనోరాలండి, మనోరాలు. చాలా స్వీట్ గా దిగారు మీ ఇద్దరు. స్కెచ్ పెద్ద గీసినట్టుంది ఫోటో. జై బాబా, జై బాబా, ధన్యవాదాలు. మంచి పాట పాడారు. ఇప్పుడు మన శారద గారు వచ్చారండి స్పీకరు. జై బాబు అండి. శారద గారు మీరు కొనసాగించండి మీ స్పీచ్. जय మేయర్ बाबा శారద जी। గారు. జై బాబు అండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా అండి. ఇవాళ మనం నిన్న మణిజా ఇరానీ గారి బర్త్డే అయింది. బర్త్డే కాదు, సారీ, బాబాలో ఐక్యమైన రోజు ఇక్కడ చక్కగా చేశారు. మెహరాబాద్ లో చాలా చక్కగా అలంకరించి సాయంత్రం అసలు ప్రసాదాలే వద్దన్న ట్రస్ట్ వాళ్ళు మళ్ళీ వాళ్లే స్వయంగా అక్కడ ప్రసాదం పంచడం కూడా జరిగింది టిన్ షెడ్ లో. సో మణిగారి ఇది నిన్నంతా మణిగారు రాసిన సాంగ్స్ అవన్నీ పాడటం అన్ని చక్కగా చేశారు. సరే, ఇప్పుడు ఇంకా మనకి నవజీవనం దగ్గరకు వచ్చేస్తోంది. నవజీవనం బాబా గడిపిన నవజీవనం రోజు మనోనాష్ రోజు దగ్గరకు వస్తుంది. నవజీవనం మొదలుపెట్టిన రోజు అక్టోబర్లో 16న 1949లో మొదలుపెట్టిన రోజు కూడా మనకి దగ్గరకు వస్తుంది. అది అందుకని దాని గురించి కొద్దిగా మనం ఇంకడి నుంచి దాని గురించి చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నా నేను. అందుకని వాళ్ళ అందులోంచి ఒకటి తీసుకున్న ఒక సంఘటన. మనకి నవజీవనంలో తోడీ సింగ్ కథ, ఇది చాలా మంది వినే ఉండొచ్చు, మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం. తోడీ సింగ్ అనే ఆయన అలీఘర్ నివాసి, ఢిల్లీకి దగ్గరలో ఉన్న అలీఘర్ పట్టణ నివాసి శ్రీ తోడీ సింగ్. ఆయన వెన్న నెయ్యి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి నేతి వ్యాపారంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. మంచి ధనికుడు కూడా ఆయన. మంచి అలా అటువంటి కీర్తి కూడా ఉంది ఆయనకి, మంచి ధనికుడు అనే కీర్తి. ఇదంతా కూడా 1949 ఆగస్టులో అప్పటి మాట ఇదంతా కూడా. అప్పుడు ఆయన మంచి నేతి వ్యాపారి, మంచి ధనికుడు అలీఘర్లో. ఆగస్టుకి బాబా ఇంకా నవజీవనం ప్రారంభించలేదు, కానీ నవజీవన కార్యక్రమం గురించి బాబా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా దీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, తన ఆదేశాలు, ఆయన కండిషన్స్ అవన్నీ చెప్పడం. వాళ్ళు ఒక్కొక్కరిని పిలవడం, చాలా మందిని పిలవటం, బాబా ప్రేమికుల్ని కానీ మండలి వారిని కానీ దూరంగా ఉన్నవారు కొంతమందిని అందరినీ పిలవటం, సమావేశం నిర్వహించటం, ఇవన్నీ చెప్పడం అలా జరుగుతున్నాయి. బాబా దర్శనార్థం ఎవరిని అనుమతించటం లేదు. ఆయన పిలిస్తే తప్పితే ఎవరు రాకూడదు. అయితే ఒక రోజున అలీఘర్ నుంచి తోడీ సింగ్ వచ్చాడు బాబా దర్శనం కోసం. అహ్మద్నగర్కి వచ్చాడు ఆయన. అయితే ఆ సమయంలో అహ్మద్నగర్లో కుస్రూ క్వార్టర్స్ దగ్గర
బాబా కారులో కూర్చుని ఉండగా దూరం నుంచి దర్శించుకొని వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే బాబా ఎవరిని అనుమతించట్లేదు, రావడానికి వీలు లేదు అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతనికి చెప్పడం జరిగింది. బాబా దర్శనం దొరకదు, ఆయన ఎవరిని అనుమతించటం లేదు, దూరం నుంచి చూడు, అలా కారులో కూర్చుని ఉన్నారు, చూసుకుని వెళ్ళిపో అని చెప్తే అదే చేశాడు అతను. వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత బాబావారి ధ్యాసలో ఉండిపోయాడు. ఒక మస్తులాగా తయారయ్యాడు. ఇలా కొన్ని కొన్ని నెలలు జరిగాయి. కొన్ని నెలల పాటు ఆ విధంగా జరిగింది. ఈ లోపల బాబా ఇక్కడ నవజీవనం ప్రారంభించటం, ఆయన వెళ్ళటం అవన్నీ జరిగిపోయినాయి. ఒక రోజున బాబా అతనికి కలలో కనిపించారు. కొన్ని నెలలు గడిచిపోయినాక బాబా కనిపించారు కలలో. కనిపించి చెప్పారట అతనితో, నేను మండలతో కలిసి డెహ్రాడూన్ వెళ్తున్నాను అని చెప్పి బాబా చెప్పినట్టుగా అతనికి కల వచ్చింది. ఆ కలలో బాబా తెల్లని సాద్రా ధరించి దేదీప్యమానంగా కోటి కాంతులు ఈనుతూ ఎంతో అందంగా కనిపించారట. ఆ క్షణంలోనే, ఆ కలలోనే బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి కన్నీళ్లతో బాబా పాదాలని కడిగాడు. బాబా అతన్ని లేవదీసి, ప్రస్తుతం నేను డెహ్రాడూన్ వెళ్తున్నాను అని చెప్పి నువ్వు అక్కడికి రా అని చెప్పి ఆదేశించినట్టుగా అతనికి కలలో కనిపించింది. అంతేకాదు, నేను డెహ్రాడూన్కి వెళ్తున్నాను, నువ్వు రా, అక్కడ నా ఆహార వ్యవహారాలు చూసుకో అని చెప్పినట్టుగా కూడా అతనికి ఆ కలలో కనబడింది. తర్వాత తెల్లారాక మేలుకున్నాక, అయ్యో ఇది కళ అని చెప్పి అతను బాధపడ్డట. అయ్యో ఇది నిజం కాదా కళ అని చెప్పి. ఎందుకంటే అప్పటికే బాబా నవజీవనంలో ఉన్నారు. ఎవరికి ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, ఎవరిని రానివ్వటం లేదు, ఎవరు వెళ్ళకూడదు. బాబా ఏకాంతవాసం, నవజీవనంలో ఎవ్వరూ కలవకూడదు బాబాని, ఆయన పిలిస్తే తప్పితే. అయితే తనకి వచ్చిన కళ కాదు, నిజం, అది వృధా కాకూడదు అన్న గట్టి నమ్మకంతో ఆ కళని నమ్మి తోడిసింగు తనతో పాటు 2 పెద్ద నేతి డబ్బాలు తీసుకొని డెహ్రాడూన్ రమ్మన్నారు బాబా కలలో అని చెప్పి డెహ్రాడూన్ బయలుదేరాడు. డెహ్రాడూన్కి చేరుకున్నాడు. అతి కష్టం మీద చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏం చేయాలో తెలియలే. అక్కడ మొత్తానికి చాలా కష్టం మీద ఎంతమందినో అడిగి ఎన్నో చేసిన తర్వాత బాబా ప్రేమికుడు కిషన్ సింగ్ అని చెప్పి తెలిసింది. కిషన్ సింగ్ అనే అతను అక్కడ ఉన్నాడు డెహ్రాడూన్లో. ఆయన్ని వెళ్ళి కలుస్తాడు. వెళ్ళి బాబా గురించి అడిగాడు. చెప్తాడు, నాకు బాబా కలలో కనిపించారు, నాకు ఇలా ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి కిషన్ సింగ్తో చెప్పాడు. అప్పుడు కిషన్ సింగ్ ఏమన్నాడు, నవజీవన నియమాలలో భాగంగా బాబా ఎక్కడున్నారో తెలిసినా కూడా నేను చెప్పలేను. బాబా వారి అనుమతి లేనిదే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేను. ఇది బాబా వారి ఆదేశం అని స్పష్టంగా చెప్పాడు. అయితే అతన్ని చూసి జాలేసింది కిషన్జీకి. జాలేసి అతని పరిస్థితి అర్థం చేసుకుని అక్కడి నుంచి పడొచ్చాడు బాబా చెప్పాడని చెప్పి డెహ్రాడూన్లోనే ఉంటున్న కేకీ నాలావాలా, ఈ కేకీ నాలావాలా కూడా బాబా ప్రేమికుడు. ఆ కేకీ నాలావాలా ఇంటికి వెళ్ళు అని చెప్పి అడ్రస్ ఇచ్చి, నీతో తీసుకొచ్చిన నేతి డబ్బాలను ఆయనకి ఇచ్చి వెళ్ళిపో అని చెప్పాడు. సరే, ఇతను నాలావాలా ఇంటికి వెళ్ళాడు. కేకీ నాలావాలా ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాడు. ఆయన కూడా కిషన్ సింగ్ లాగానే చెప్పాడు, బాబాని కలవడం కష్టము, బాబాని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చెప్పకూడదు, నవజీవనంలో ఉన్న బాబా ఎవరు ఏమిచ్చినా తీసుకోరు, ఎవరిని చూడరు అని చెప్పాడు. కాబట్టి నువ్వు తీసుకొచ్చిన డబ్బాలు నువ్వే తీసుకెళ్ళిపో అని గట్టిగా చెప్పాట నాలావాలా. నన్ను బాధ పెట్టకు, నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీ నేతి డబ్బాలు తీసుకుని వెళ్ళిపో అని గట్టిగా చెప్పేశాడు. తక్షణం వెళ్ళిపోమన్నాడు.
అయితే తోడి సింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, బాబా కలలో కనిపించి బాబానే నన్ను ఇక్కడికి రమ్మన్నారు, నన్ను ఆదేశించారు అని ఎంత చెప్పినా నాలా మనసు కరగలేదు. నేను ఏ విధంగానూ సహాయపడలేను, తక్షణం వెళ్ళిపోవడం మంచిది ఇద్దరికి, నీకు నాకు అని చెప్పి గట్టిగా మందలిచ్చాడు. చివరిగా తోడి సింగ్ ఒక విన్నపం చేశాడు. ఏమని? ఈ నేతి డబ్బాలను మీ దగ్గర ఉంచుకొని తర్వాత మీరు బాబా వారితో చెప్పి ఆయన అనుమతి తీసుకుని అట్లీస్ట్ ఆయనకు అందజేయండి, ఇలా తీసుకొచ్చా నేను అని చెప్పి ఆయనకి అందించండి. నేను బాబా వారి దర్శనం కోరుకోవట్లేదు, నాకు బాబా తెమ్మన్నారు, నేను తీసుకొచ్చాను, నాకు తోచిందేదో అది ఆయనకి అందించండి అని చెప్పి అడిగాడు. అందుకు కూడా కేకి నాలావాలా ఒప్పుకోలేదు. ఇలాంటివి నేను చేయలేను, బాబా నన్ను పిలుస్తారో లేదో కూడా నాకు తెలియదు, బాబాని నేను కలుస్తానో లేదో నాకు తెలియదు, ఆయన పిలిస్తేనే వెళ్ళాలి, అయితే ఒక్క మాట అని చెప్పి మళ్ళీ ఈయన చెప్తున్నాడు తోడి సింగ్, ఒక్క మాట అయితే, నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్న ధర్మశాలలో ఉంటున్నాను, మీరు గనక బాబాని కలిస్తే నా గురించి, నేను తీసుకొచ్చిన నేతి డబ్బాల గురించి బాబాకి జస్ట్ చెప్పండి, కనీసం ఆయనకి తెలియజేయండి నేను వచ్చినట్టు, నేను మిమ్మల్ని అందించమన్నాను, మీరు అందించలేనంటున్నారు, కనీసం నేను వచ్చానని చెప్పండి అని చెప్పి నాలావాలా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మన్నాడు బాబా డెహ్రాడూన్కి వచ్చారు. ఇతను వచ్చిన తర్వాత ఇతను వచ్చిన 2-3 రోజుల తర్వాత అనమాట ఇదంతా. బాబా డెహ్రాడూన్కి వచ్చారు. రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్లో శత్రుఘ్న కుమార్ తీసుకొచ్చిన భోజనం తిన్నారు బాబా. తన మండలి వారితో మంజరీ మాఫీలో రేపటి నుంచి మా భోజనాల మాట ఏమిటి అని శత్రుఘ్న కుమార్ని అడిగారు. రేపటి నుంచి మా భోజనాల సంగతి ఏమిటి, మేము కేవలం భిక్షగా పెట్టిన ఆహారాన్ని తీసుకుంటున్నాం కదా అన్నారు. ఆ క్షణంలో అక్కడే ఉన్న కేకి నాలావాలకు తోడి సింగ్ గుర్తుకొచ్చాడు. కానీ నవజీవన నియమావళి గుర్తుకొచ్చి మాట్లాడలేదు. బాబాకి చెప్పకూడదు, పాత జీవితంలో వాళ్ళు ఎవరి గురించి మాట్లాడకూడదు, అందుకని అతను మాట్లాడలే. బాబా నాలావాల కేసు చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడకుండా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగారు. నేను ఏదైనా మాట్లాడితే అది నవజీవన విధానానికి వ్యతిరేకమవుతుంది, అందుకనే మాట్లాడటం లేదు బాబా అన్నాడు కేకి. నేనుగా అడుగుతున్నప్పుడు నీవు మాట్లాడచ్చు, నేను అడుగుతున్నా కదా చెప్పు అన్నారు బాబా. అప్పుడు కేకి నాలావాలా బాబాతోటి తోడి సింగ్ ఉదంతమంతా పూసగూర్చినట్టు చెప్పాడు. ఇలాగా అతను మీరు కల్లో అది మీకు ఇమ్మని చెప్తున్నాడు అని చెప్పాడు. పిలిపించండి అతన్ని, తోడి సింగ్ని అని చెప్పారు. అతను బయటకు రాగానే బాబాకు సాష్టాంగ నమస్కారం చేయంతమైపోయాడు, ఏడుస్తున్నాడు, 2 చేతులు జోడించి నేను తీసుకొచ్చిన 2 నేతి డబ్బాలను స్వీకరించి బాబా అని చెప్పి ఏడుస్తూ అడిగాడు. బాబా తోడి సింగ్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. వీపు మీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ బాబా అన్నారు అతో, నువ్వు నెయ్యి అయితే తెచ్చావు, మరి ఇతర ఆహార పదార్థం ఏమిటి అన్నారు. అనగానే తోడి సింగ్ బాబా జానే అన్న జవాబు. బాబా జానే అంటే బాబాకే తెలుసు అన్నాడు. బాలీ నోస్ పాటు మాకు భిక్ష ఏర్పాటు చేయగలవా అని అడిగారు బాబా. తోడి సింగ్ మళ్ళీ బాబా జానే అన్నాడు, బాబాకే తెలుసు అన్నాడు. బాబా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు తోడి సింగ్ ముక్తసరిగా బాబా జానే, బాబా ఓన్లీ నోస్ అని చెప్తూ వచ్చాడు. ఇంకా బాబా అతనికి ఏం చేశారంటే బాబా జానే అని అతని పేరు పెట్టేశారు అతనికి, తోడి సింగ్కి బాబా జానే అని పిలవడం మొదలుపెట్టారు. సరే, అతనితో ఏం చెప్పారు, జనవరి 17 నుంచి భిక్ష ఏర్పాటు చెయ్యి మాకు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళిపో, అలీగర్కి వెళ్ళిపో,
జనవరి 15 నుంచి నువ్వు స్వయంగా మాకు భిక్ష ఏర్పాటు చేయి, వండిపెట్టు అని చెప్పారు బాబా. తోడి సింగ్ ఆనందానికి ఇంకా అవధులు లేవు. బాబా వారి ఆదేశాలు వినగానే ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తూ అవతారుని ఆశీస్సులు నాకు లభించాయి అని ఆనందంతో అతను నృత్యం చేయడం మొదలుపెట్టాడు. జనవరి 16న తోడీ సింగ్ కుటుంబ సమేతంగా మంజరి మాఫీకి వచ్చాడు. కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చాడు. తల్లి, భార్య, కుమార్తె, ఆయన సోదరి, తల్లి, సోదరి, భార్య, కుమార్తె, చిన్న కుమారుడు, ఇంతమంది వచ్చారు. మొత్తం వంట సామాగ్రి, వంటకు కావలసిన సరుకులు అన్ని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి అలీగఢ్ నుంచి వచ్చారు. ఊహించలేనంత లగేజ్ ఆ బండ్ల మీద, అన్ని బండ్ల మీద తీసుకొస్తారు వాళ్ళు. తన కోసం చిన్న బ్యాగ్ లో బట్టలు పెట్టుకుంటాడు. ఈ రకంగా అతను డెహ్రాడూన్కి వచ్చాడు, మంజరి మాఫీకి వచ్చాడు. వస్తూనే వంట పనిలో నిమగ్నం అయిపోయాడు. అయితే బాబా రేపటి నుంచి మీ పనులు ప్రారంభించండి అని వెంటనే బాబా కూడా నవ్వుతూ చెప్పారు, మీ పనులు మొదలెట్టండి, మీరు వండి పెట్టండి. వాళ్ళందరికీ కూడా మంజరి మాఫీలో ఒక చిన్న బస ఇచ్చారు ఉండడానికి. ఒక వారం రోజుల తర్వాత జనవరి 21న బాబా అతన్ని పిలిచి, అప్పటి వరకు అతను భిక్ష స్వీకరించారు బాబా, అతను వండిపెట్టిన తిన్నారు. ఇంకా మీరు మీ గ్రామానికి అలీగర్కి వెళ్ళిపోండి అన్నారు. నీ వ్యాపారం నువ్వు కొనసాగించుకో అని చెప్పారు. వారం రోజుల పాటు నవజీవనంలో అసలు ఎవరిని చూడనన్న బాబా అతను ఆ రకంగా అతని భిక్ష తీసుకోవడం, అక్కడికి తప్పించుకుని అతనితో వండించుకొని తినటం, ఇదంతా అసలు మనం ఊహించగలమా? అసలు అలాంటి ఉదంతం ఇది. అతను ఆ తోడీ సింగ్ చివరి దాకా మస్తులాగా తయారయ్యి బాబా నామస్మరణలోనే కడతేరిపోయాడు. అతను అందులోనే ఆ విధంగానే జీవితం గడిపేశాడు. సో ఇది అలీఘర్ నివాసి తోడీ సింగ్ యొక్క కథ. మరి నవజీవనంలో ఇంకొక చిన్న విషయం కూడా మనం చెప్పుకుందాం. బెల్గాం, మనందరికీ తెలుసు బెల్గాం ఎంత ముఖ్యమైన ప్రదేశమో. బాబా నవజీవనంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ప్రదేశం పేరు బెల్గాం. 1949 అక్టోబర్ 16 నుండి 1952 వరకు బాబా నవజీవన కార్యక్రమం నిర్వహించారు. ఇది మనందరికీ తెలుసు. 52 ఫిబ్రవరి అనుకోండి, ఫిబ్రవరి వరకు సుమారుగా నడిచింది ఇదంతా. అయితే నవజీవనంలో బెల్గాంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాబా తన నవజీవన బృందంతో కలిసి బెల్గాంకు 1949 అక్టోబర్ 20న సాయంత్రం 4:30 సమయంలో వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన బెల్గాం పట్టణ పొలిమేరల్లో ఉన్న ఢకల్వాడిలో నవజీవన బృందం 23 రోజులు బస చేశారు. మొట్టమొదట స్టాప్ అదే, అక్కడికే వచ్చారు. అక్కడికి వచ్చి 23 రోజుల పాటు వాళ్ళు ఉన్నారట. నవజీవన శిక్షణా కార్యక్రమాన్ని బాబా బెల్గాంలోనే ప్రారంభించారు. ట్రైనింగ్, న్యూ లైఫ్ ట్రైనింగ్ మొదలుపెట్టారు బాబా అక్కడ. ఆ రోజుల్లో స్థానిక బాబా ప్రేమికుడు విశ్వనాథ్ హల్దన్కర్ ఠకల్వాడిలో బాబా పేరిట 22 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. శ్రీ విశ్వనాథ్ హల్దన్కర్ మరెవరో కాదు, విష్ణు మాస్టర్ అక్కగారి భర్త. మండలి సభ్యుడు విష్ణు మాస్టర్ అక్కగారి భర్త అంటే బావగారు అన్నమాట. అయితే నవజీవనంలో నియమం ఏంటి? అవతారుని పేరిట ఎలాంటి ఆస్తులు ఉండరాదు. ఏమీ ఉంచుకోలేదు బాబా. అన్ని నామమాత్రంగా డబ్బులు తీసుకుని అమ్మేశారు. ఆయన ఆస్తులన్నీ కూడా తన పేరు మీద, ఎక్సెప్ట్ బాబా సమాధి, ఇప్పుడున్న సమాధి ఉన్న ఇది తప్పితే, ఆ స్థలం తప్పితే కొంచెం మిగిలినంతా కూడా ఇచ్చేశారు.
అలాంటి నియమం ఉంది కదా. ఇతను 22 ఎకరాలు ఇస్తున్నాడు బాబాకి. సరే, మెహరాజాద్లోని ఆస్తుల మాదిరిగానే ఈ 22 ఎకరాల భూమిని దాని యజమాని విశ్వనాథ్ హల్దన్కర్ కి వాపస్ ఇచ్చేయమని బాబా ఆదేశించారు. ఎవరైతే ఇస్తున్నాడో ఆ విశ్వనాథ్ హల్దన్కర్కే ఆ భూమి ఇచ్చేయండి అన్నారు బాబా. ఈ భూమి అప్పటికే ఇంతకు ముందర ఎప్పుడో ఇచ్చాడు అతను 22 ఎకరాలు. అది బాబా పేరు మీద ఉంది. ఆ భూమిని అతనికి వాపస్ ఇచ్చేయమన్నారు బాబా. బాబా పేరు మీద రిజిస్టర్ అయిపోయి ఉంది అది. కాబట్టి ఆయన దగ్గర నామమాత్రపు నగదు తీసుకుని భూమిని తిరిగి ఇచ్చేయండి అని బాబా ఆదేశించారు. అప్పుడు మన దేశంలో ఎక్కడా నా పేరిట ఎలాంటి ఆస్తులు లేకుండా ఉండాలి అని బాబా ప్రకటించారు. అయితే విష్ణు మాస్టర్కు ఒక ఆలోచన చేశాడు. నామమాత్రపు నగదు తీసుకుని తన బావగారికి బెల్గాంలో భూమిని బదలాయిస్తూనే నవజీవన కార్యక్రమంలో భాగంగా బాబా మండలి వారు బస చేసిన ప్రాంగణం సుమారు 4 ఎకరాలు మాత్రం, 22 ఎకరాల్లో ఒక 4 ఎకరాలు మాత్రం మెహరామాయి పేరిట రిజిస్టర్ చేద్దాము అని సలహా ఇచ్చాడు. బాబాతో అన్నాడనమాట. బాబా అంతా 22 ఎకరాలు ఇచ్చేద్దాం, కానీ ఇప్పుడు మనం బస చేసినటువంటి ఒక 4 ఎకరాల భూమిని మాత్రం మెహరామాయి మీ పేరు మీద ఉండకూడదు అన్నారు. మెహరామాయి పేరు మీద రిజిస్టర్ చేద్దాం అని చెప్పి అడిగాడట. అడిగితే అప్పుడు బాబా కూడా ఒప్పుకున్నారు. అయితే అప్పుడు మెహరామాయి కూడా నవజీవనంలో పాల్గొంటోంది కాబట్టి ఈ స్థలం బాగోగుల్ని విష్ణు మాస్టర్ సోదరి శ్రీమతి సుశీల అనే ఆవిడికి, ఆమె భర్త శ్రీ విశ్వనాథ్ హల్దన్కర్లకి అప్పగించారు బాబా. ఎవరైతే ఆ స్థలం ఇచ్చారో వాళ్ళకే ఆ స్థలాన్ని తిరిగి ఇచ్చేస్తూ ఆ దంపతులిద్దరిని ఆ స్థలం బాగోగులు చూసుకోమని చెప్పారు. ఏది ఆ 4 ఎకరాలు కూడా, 4 ఎకరాలు మెహరామాయి పేరు మీద ఇచ్చినటువంటి 4 ఎకరాలు కూడా వాళ్ళకే అప్పగిచ్చి చూసుకోమని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఈ 4 ఎకరాల భూమి వినియోగం కూడా మంజరీ మాఫీ మాదిరిగానే ఉంటుందని బాబా స్పష్టం చేశారు. మంజరీ మాఫీ లాగానే ఉండాలి. భవిష్యత్తులో మంజరీ మాఫీ గురించి ఏం డిసైడ్ చేశారు అదే విధంగా ఇది కూడా, అంటే మంజరీ మాఫీ అప్పటికి ఇంకా వీళ్ళు వెళ్ళలేదు, చేయలేదు, కానీ ఆ విధంగా చేయమని చెప్పారట బాబా. ఆ విధంగా చేయమన్నారు. అయితే మంజరీ మాఫీ విశేషం ఏంటి ఇక్కడ, అదేంటో తెలుసుకుందాం. డెహ్రాడూన్ హరిద్వార్ల మధ్య, డెహ్రాడూన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మంజరీ మాఫీ ఉంది. ఇక్కడ 2 గదులు, చిన్న కిచెను, వసారా ఉన్న చిన్న ఇంటిని మండలి సభ్యులైన ఎరిచ్చు, కాకాబారియా, కేకీ దేశాయి పేరిట సంయుక్తంగా రిజిస్టర్ చేయించారు. సో 3 మండలి సభ్యులు, ఎరిచ్చు, కాకాబారియా, కేకీ దేశాయి, వీళ్ళ 3 పేరిట ఆ మంజరీ మాఫీని రిజిస్టర్ చేశారట. దీని గురించి బాబా తన వీలునామాలో స్పష్టంగా ఇలా తెలియజేశారు. ఈ 3లో ఏ ఒక్కరు మరణించినా మిగిలిన 2 ఈ ప్రాంగణ బాగోగులు చూసుకుంటారు అని చెప్పారు. ఒకవేళ ఈ 3లో 2 మరణిస్తే మూడవ వాడు ఆ బాధ్యత చూసుకుంటాడు. ఒకవేళ 3 మరణిస్తే నవజీవన యాత్ర నిర్వాహకులైన అరేంజ్మెంట్ వాలాలు 4 సభ్యులకు చెందుతుంది. వీళ్ళ 3 మరణిస్తే గనక అరేంజ్మెంట్ వాలాలు అని చెప్పి ఒక 4 ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే సరోషు, రంజు, మెహర్జీ, నారిమన్. సరోష్ ఇరానీ, రంజు అబ్దుల్లా, మెహర్జీ కర్కారియా, నారిమన్, ఈ 4 అరేంజ్మెంట్ వాలాలు. ఈ 3 మండలి సభ్యులు కనుక పోతే ఈ 4కి చెందుతుంది. ఈ 4 చూసుకోవాలి దాని సంగతి అని చెప్పి బాబా స్పష్టంగా చెప్పారు. చెప్తూ ఇంకా ఏమన్నారు, ఆ ఆస్తి 3లో ఎవరికీ చెందదు, ఇది ఎవరికో వీళ్ళకి చెందుతుందని కాదు అర్థం, వారి బాధ్యత అన్నమాట అది. వారి మరణాంతరం వారి వారసులకు కూడా దక్కదు. వాళ్ళు మరణిస్తే వాళ్ళ వారసులకు వెళ్తుంది అనుకోకండి. ఇది నా మండలి వారికి చెందుతుంది, మొత్తం నా మండలి వారికి చెందుతుంది బాబా స్పష్టం చేశారు. అయితే బాబాతో ఉన్న మండలి వారందరూ కూడా
ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా తను చాలిస్తేనో అని చెప్పి డాక్టర్ ఘని అడిగాడు. ఎప్పటికైనా పోవాల్సిందే కదా, మండలి వాళ్ళైనా ఇంకోళ్ళైనా. బాబానే శరీరం వదిలేశారు 69లో, మనకు తెలుసు. మరి ఈ మండలి వాళ్ళైనా రేపొద్దున వెళ్ళిపోతేనో అప్పుడేం చేస్తారు బాబా అని అడిగట ఘని. అంటే బాబా అగాథా క్రిస్టీ నవల అండ్ దెన్ దేర్ వర్ నన్, అండ్ దెన్ దేర్ వర్ నన్ అని చెప్పి ఒక నవల ఉంది, అగాథా క్రిస్టీ నవల. బాబా ఆ మాట అన్నారట, అగాథా క్రిస్టీ నవల అండ్ దెన్ దేర్ వర్ నన్ అని చెప్పి బాబా నవ్వుతూ, అందరూ చనిపోయాక ఇంకా ఆలోచించేది ఏముంటుంది అన్నారు బాబా. అలా ట్రస్ట్కి చెందుతుంది ఇంకది. అది సరే. ఇది మంజరి మాఫీ విషయం. ఈ రకంగా చేశారు బాబా, వీలు రామాలో అంత స్పష్టంగా రాశారు. అదే విధంగా ఇక్కడ ఇది కూడా తర్వాత దీని సంగతి కూడా చేయమని చెప్పారు బాబా. ఇదంతా తర్వాత సంగతి అన్నమాట, అప్పటికప్పుడు చెప్పింది కాదు. అయితే బెల్గాంలోనూ అంతే. బెల్గాంలో మెహ్రా పేరిట రిజిస్టర్ చేయించిన 4 ఎకరాల భూమి ఆమె పేరిట ఉన్నా ఆమె మరణించిన తర్వాత ఆమె తాలూకా బంధువులు ఎవరికీ చెందదు. ఈ స్థలానికి సంబంధించి కూడా ఒక వీలునామా బాబా రాయించారు. అందులో మెహరామాయి తదనంతరం ఈ స్థలం నవజీవన కార్యక్రమ నిర్వాహకులైన అరేంజ్మెంట్ వాలాలు సరోజ్, రంజు, మెహర్జీ, నారిమన్ వీళ్ళ 4గురికి సంయుక్తంగా చెందుతుంది అని చెప్పి వీలునామా సిద్ధం చేశారు. ఇంకా వాళ్ళు కూడా పరమపదిస్తే ట్రస్ట్, ఎప్పుడు ట్రస్ట్ ఏది ఉంటుందో ఆ ట్రస్ట్కి చెందుతుంది అని అర్థం. బెల్గాంలో నవజీవన కార్యక్రమ ప్రారంభోత్సవ కేంద్రంగా భావితరాలు స్మరించుకునేలాగా ఒక స్మారక స్మృతి కేంద్రాన్ని నిర్మించే బాధ్యత బాబా వాళ్ళకి అప్పగించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని అమ్మరాదు అని చెప్పి బాబా స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని అమ్మడానికి వీల్లేదన్నారు బాబా. అక్కడ కూడా మంజరే మాఫీ కానీ ఇది కానీ అమ్మడానికి వీల్లేదు. ఆ రకంగా బాబా కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదంతా 49 అక్టోబర్లో మొట్టమొదట జరిగిన మెహ్రాబాయ్ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి స్థలం. అంటే ఇప్పటికి సుమారు ఎన్నేళ్ళయింది, 70 సంవత్సరాలు దాటింది. ఆనాడు డాక్టర్ ఘని నవ్వుతూ అన్నా అందరూ పోయాక ఎలా బాబా అని, ఇవాళ అది నిజమే కదా. సర్వజ్ఞుడైన అవతారుడే డాక్టర్ ఘనీకి ఆ ఆలోచన రప్పించి బాబా చేత స్పష్టమైన జవాబు ఇప్పించాడు అనుకోవచ్చు. ఈనాడు నవజీవన సహచరులు, బాబా మండలి వారు అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. అందరూ బాబాలో ఐక్యమైపోయారు. ఇన్ని సంవత్సరాల కాలచక్ర భ్రమణంలో బెల్గాం పట్టణంలో ఉన్న 4 ఎకరాల భూమి అత్యంత విలువైనదైపోయింది. ఆ భూమికి విపరీతమైన రేటు. ఇప్పుడు బెల్గాం నగర విస్తీర్ణం పెరిగింది. నవజీవన శిక్షణా ప్రాంగణం తాలూకు భూమి ఎక్కడుందో గుర్తుపట్టలేని పరిస్థితి. అవతారుడు బహు చమత్కారం చెప్పి మనందరికీ మన నమ్మకం. ఏమైతే ఏంటి, ఎన్నో సంవత్సరాల అన్వేషణ తర్వాత బెల్గాంలో అవతారు నిర్వహించిన శిక్షణా ప్రాంగణం, మెహ్రా పేరిట రిజిస్టర్ చేయించిన భూమిని మరి మన వాళ్ళు పట్టుకున్నారు. డాక్టర్ నరేంద్ర ప్రసాద్, ఆయన్ని గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. ఆ డాక్టర్ నరేంద్ర ప్రసాద్ గారు గుర్తుపట్టి అదృష్టవశాత్తు ఆ ప్రాంగణంలో కొద్దిపాటి భూమిని మినహాయిస్తే పెద్దగా అన్యాక్రాంతం కాలేదు. పెద్ద భవనాల నిర్మాణం కూడా ఏమీ చేపట్టలేదు. 2 దశాబ్దాలు సుమారు 20 సంవత్సరాల పాటు బెల్గాం హైదరాబాద్ల మధ్య ప్రయాణిస్తూ బెల్గాంలో అవతారుడి పేరిట నవజీవన స్మృతి చిహ్న నిర్మాణానికి ఆయన కృషి చేశారు. ఆ విధంగా ధకల్వాడిలో అవతారుని పేరిట విరాళంగా ఇచ్చిన భూమి, ఆ అరిమిలా దాన్ని అమ్మేసిన దస్త్రాలు, తిరిగి 4 ఎకరాలు మెహ్రా పేరిట 1949 అక్టోబర్లో రిజిస్టర్ చేయించడం, ఇటువంటి విషయంలో తగిన ఆధారాలను సేకరించి సంబంధిత యాజమాన్యాలను సంప్రదించారు. తనకు ఈ విషయంలో హైదరాబాద్ ప్రేమికులు చాలా మంది సహకరించారని చెప్పి డాక్టర్ నరేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈ మెహర్ నవజీవన స్మృతి కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలు ఆయన చెప్పారు. నరేంద్ర ప్రసాద్ గారు ఆయన ఏం చెప్పారు? బాబా ఇచ్చిన స్ఫూర్తితో సుమారు 2000 సంవత్సరం నుంచి బెల్గాంలోని దకల్వాడిలో చాలా మంది స్థానికులను కలిశాను. 1949లో భూమి రిజిస్ట్రేషన్ సంబంధించిన దస్త్రాల ఆధారం కొంతమేర దొరికాయి. నేడు ఈ భూమి అనేక మంది చేతులు మారింది. బహుళ అంతస్తుల భవనాలు, ఖరీదైన అపార్ట్మెంట్లకు ఈ ప్రాంతం అలవాలమైపోయింది. నవజీవన సమయంలో మెహరాబాద్లో ఉన్న బాబా సమాధి బెల్గాంలోని భూమిని ఎన్నడూ అమ్మవద్దని బాబా ప్రత్యేకంగా ఆదేశించారు. 2010లో ధకల్వాడిలో బాబా వారు నవజీవన శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ప్రాంగణాన్ని గుర్తుపట్టాం. 2010లో వాళ్ళు గుర్తుపట్టగలిగారు. అదృష్టవశాత్తు అక్కడ మాత్రం ఎలాంటి అపార్ట్మెంట్లు, భవనాలు లేవు. అప్పుడు ఇక్కడ వారందరికీ బాబావారి నవజీవన కార్యక్రమం నిర్వహణ, ఆ స్థల ప్రాముఖ్యత ఇవన్నీ వివరించి అక్కడ స్మృతి కేంద్రం నిర్మించాలని చెప్పి ప్రతిపాదించాము. కొంత స్థలం కొనుగోలు చేయాలని అనుకున్నాం. ఈలోగా 2019, 2020 ఫిబ్రవరిలలో ఈ ప్రాంతంలో ఎండ్లెస్ జర్నీ ఆఫ్ లవ్ ఆధ్వర్యంలో ప్రేమిక సహవాసం నిర్వహించారు. ఆనాటి సహవాసంలో పాల్గొన్న ప్రేమికులందరూ ఈ పవిత్ర ప్రాంగణాన్ని సందర్శించారు. 2019-20 కాగా ఈ భూమికి సంబంధించిన యాజమాన్యంతో సుదీర్ఘ చర్చలు, వివరణలు అనంతరం నేడు ప్రేమికులు కోరుకుంటున్నట్లు ఒక పెద్ద మెమోరియల్ హాలును సుమారు 1000 అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు వాళ్ళు అంగీకరించారు. ఆ పనులు కూడా మొదలు పెట్టేశారు. అప్పుడు ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు, అంటే సుమారు 3-4 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఇదంతా మాటలు మొదలు పెట్టారు పనులోనే ఆయన చెప్పారు. అది పూర్తయింది. అది డెహ్రాడూన్ సమీపంలోని మంజరీ మాఫియా ఆస్తి కూడా ఇదే విధంగా చేతులు మారినా తిరిగి అక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి మెహర్ స్మృతి కేంద్రం ఏర్పాటు అక్కడ కూడా చేశారు. అక్కడ కూడా డాక్టర్ నరేంద్ర ప్రసాద్కి ఆయన చేసిన కృషే. డెహ్రాడూన్లోను, బెల్గాంలోను 2 చోట్ల కూడా ఆయనే ఇది వెంటబడి అనేక సార్లు అక్కడికి వెళ్ళటం, రావటం ఇవన్నీ చేయటం జరిగింది. ఈ విధంగా ఆయన్ని బాబా హ్యాస్ బీన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ బాబాస్ వర్క్. ఇది బెల్గాం గురించినటువంటి సమాచారం. మంజరే మాఫీ, బెల్గాం ఈ 2 ముఖ్యమైన ప్రదేశాలు నవజీవనంలో బాబాకి, వాటి గురించినటువంటి సమాచారం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు అండి. మళ్ళా శారద గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. అందులో నరేంద్ర ప్రసాద్ గారు కూడా బేసిక్లీ ఆయన అన్ని ప్లేసెస్ చూసి వచ్చి టూర్లు పెట్టేవారు. ఇవి కూడా చక్కటి విషయాలు చెప్పారు మీరు. ధన్యవాదాలు మీకు. జై బాబా. ఇప్పుడు సంకేతంలో అల్లూరు శ్రీనివాస్ గారు సంకేతం చేయాలి. తర్వాత నందిగామ శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబు అండి. అల్లూరు శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్, జై బాబు శ్రీనివాస్. ఓకే, శర్మ గారు సంకేతం చేయండి. శర్మ గారు, నందిగామ శర్మ గారు जय मेहर बाबा। చేయండి. अवतार मेहर बाबा की जय। చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు. వింత వింత కాంతులీను కంటి చూపుతో కాంతులు
వెదజల్లే రమణీయ రూపుతో వింత వింత కాంతులు కంటి చూపుతో కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు కనులలో తలపులో నిలిచెను చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మోహన రూపం ఎంత చూసినా తనివి తీరదు తనివి తీరినా తపన ఆగదు ఆ మందహాసము మనసుకు పారవస్యము ఆ పారవస్యము ప్రేమకు ఆధారము ఆ మందహాసము మనసుకు పారవస్యము ఆ పారవస్యము ప్రేమకు ఆధారము నవనీతం ప్రియ హృదయం ప్రేమ నిలయము ఆశ్రయమై లభించెను జన్మధన్యము నా జన్మధన్యము చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మోహన రూపం ఎంత చూసినా తనివి తీరదు తనివి తీరినా తపన ఆగదు చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మోహన రూపం అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అండ్ అపరార్ థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా అపరార్ జై బాబా అండి, జై బాబా. ఒక్క షాగు బాబు. జై బాబా శర్మ గారు చక్కగా చేశారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మెహర్ నారాయణ గారు జాయిన్ కొత్తగా ఫస్ట్ టైం మెహర్ నారాయణ గారు. ఒక్కసారి సార్ ఇంకో పేరు చెప్పాను సార్ నేను. అల్లూరి శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్ అల్లూరి. సరే, మెహర్ నారాయణ గారు సంగీతం చేయండి. జై బాబా. జై బాబా, జై బాబా సార్. అందరికి జై బాబా. వినిపిస్తుంది కదా అందరికి? వినపడుతుంది సార్. వినిపిస్తుంది. ప్రప్రథమంగా బాబా అల్లూరి శ్రీనివాస్ గారి ద్వారా మీ అందరితో కలిసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. అది ఈరోజు సార్థకమైంది. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ధర్మమును ఇలను నెలకొల్పినాడు. దారిద్ర్యమును రూపుమాపెను ఈతడు. నారాయణుడు హరుడు బ్రహ్మయు ఆదిశక్తి మెహరు బాబగా వచ్చనేడు. శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ధర్మమును ఇలను నెలకొల్పినాడు. దారిద్ర్యమును రూపుమాపెను ఈతడు. నారాయణుడు హరుడు బ్రహ్మయు ఆదిశక్తి మెహరు బాబగా వచ్చనేడు. శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ఈ విశ్వమున మానవాళినంతయు మేలు కొల్పగా నించినాడు. ఈ విశ్వమున మానవాళినంతయు మేలు కొల్పగా నించినాడు. శాంతియు సౌఖ్యము నందింప నించినాడు. పరమాత్ముడు కరములను జోడించి మనలోనున్న భగవంతునికి ప్రణతులు. పరమాత్ముడు కరములను జోడించి మనలోనున్న భగవంతునికి ప్రణతులు చేయుచున్నాననుచు
మనకందరికి తెలిపెను విశ్వవిభుడు శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ఏనాటి పుణ్యమో ఏ నోము ఫలితమో ఈనాడు మనకందెను. ఏనాటి పుణ్యమో ఏ నోము ఫలితమో ఈనాడు మనకందెను. అవతారుడు అరుదెంచు సమయమందు మనమంతా సజీవులమయ్యుండుట. భువియందున భువన మోహన రూపమును ధరించి భూప్రదక్షిణము చేసెను. భువియందున భువన మోహన రూపమును ధరించి భూప్రదక్షిణము చేసెను. భుజగశయనుడు భవము బాపగ భరత భూమిని వెలసెనేడు. శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ఏనాడు సరిగా భుజించలేదితడు, ఏనాడు సరిగా భుజించలేనితడు, నిద్ర కూడా లేదిలా అతడు ఎప్పుడు విశ్రమించను లేదట. నిరంతరము మన కొరకే తపించెను. ఏనాడు సరిగా భుజించనే లేదితడు, నిద్ర కూడా లేదిలా అతడు ఎప్పుడు విశ్రమించను లేదట. నిరంతరము మన కొరకే తపించెను. కరుణామయుడు ఉబ్బులింగడు ఉన్నతుడు మన శాశ్వతానందమునియగా. ఉబ్బులింగడు ఉన్నతుడు మన శాశ్వతానందమునియగా. ఉర్విగల మానవుల బాధలు స్వీకరించగ వచ్చే మెహరుడు శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరనవతరించినాడు. ధర్మమును ఎలను నెలకొల్పినాడు. దారిద్ర్యమును రూపు మాపెను ఈతడు. నారాయణుడు హరుడు బ్రహ్మయు ఆదిశక్తి మెహరు బాబగా వచ్చనేడు. శ్రీరాముడితడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధవనవతరించినాడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబు అండి. జై బాబా. రాజువాణి అందరికి జై బాబు సార్. జై బాబు సార్. జై బాబు. జై బాబు. ఓకే, ధన్యవాదాలు. రాజువాణి గారు ఒక సంకేతం చేయండి, తర్వాత ప్రేయర్ కి రెడీగా ఉండాలి. ఉదయ్, సూర్య అండ్ స్వాతి. జై బాబు అండి. రాజువాణి గారు సంకేతం చేయండి. రాజువాణి గారు. అల్లూరి శ్రీనివాస్. అల్లూరి రాజువాణి గారు. జై బాబా అండి. సీతారత్నం నేను చేయనండి. ఏమ్మా? సంకీర్తన చేయమంటారా? చేయండి చేయండి, ఎవరైనా కానీ చేయండి. ఒక సంకీర్తనం మీరు చేయండి. జై బాబా. జై బాబా. నీ స్మరణే మధురమురా మెహరు మెహరని తపించురా. నీ స్మరణే మధురమురా మెహరు మెహరని తపించరా. అంతర్యామి అనంతుడవు నీవు నన్ను ప్రేమించావు. జై బాబా జై బాబా జై మెహరు. పరమాత్ముడవవు ప్రసన్నుడైతే నాతో వసించు. జై బాబా జై బాబా జై మెహర్. హృదయ నివాస
మహాప్రకాశ శరణము జగదీశ జై బాబా జై బాబా జై మెహర్ ప్రేమ సాగర పరాత్పర హరిహరుడవు నీవేరా జై బాబా జై బాబా జై మెహర్ బాబా సుందర రూప శుభ స్వరూప వందనమిదిగొనుమా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మెహరు మెహర శ్రీ స్వర నివాస సర్వజన పోష జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా నీ స్మరణే మధురం రా మెహరు మెహరని తపించరా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ధన్యవాదాలండి. బాబు అండి చక్కటి సంఖ్య చేశారు. ఇప్పుడు ప్రార్థనలు ఉదయ్ సూర్య అండ్ స్వాతి ప్రేయర్స్ చేస్తారు. ఇవాళ మా ఇద్దరు పిల్లలది మ్యారేజ్ డే అండి, అందుకోసం అరుణ గారు చేయమన్నారు. ఉదయ్ స్వాతి ప్రేయర్ చేయండి. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazadan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent,
for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా. ఇద్దరు చక్కగా ప్రేయర్ చేశారు. మీ ఇద్దరికి ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు నామం విశాలి గారు ఒక 2 నిమిషాలు నామం చేయాలండి. విశాలి గారు ఏం చేయాలి నా నామం కోటేశ్వరరావు చేయండి. నేను చేస్తా. చెయ్యి మామ చెయ్యి. హలో అవతార్ మెహర్ బాబా की जय. अरे मेहरू 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 अरे हरे हरे बाबा मेहरू बाबा हरे 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 मेहरू 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 अरे हरे हरे बाबा मेहरू बाबा हरे 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 मेहरू 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 हरे 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 बाबा मेहरू बाबा हरे 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 मेहरू 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 हरे 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 बाबा मेहरू बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे జై हरे బాబా కోటేశ్వరరావు. జై బాబా. జై బాబా. बाबा की जय. थैंक జై బాబా. కొంచెం వెంకటేశ్వర గారు మీరు ఒక్క 2 నిమిషాలు నామం చేయండి సార్. కొంచెం వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. రైట్. ఓకే ఓకే ఓకే. జై బాబా అండి. ఇప్పుడు ఆర్తి వచ్చేసి మన పిల్లలు చేస్తారు. చేయండి రండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे. प्रियतमा मन सुहारती दे. प्रेम ज्योति माँ
హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అన్నా ఇంకా 3 నిమిషాలు ఉన్నది, ముందే ముగిస్తున్నావు. ఒక సంకీర్తన టైం ఉండే మీరు ఇస్తే బాగుండేది. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అంటే జై. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా.